ఆర్కిటెక్చర్ కూడా నెక్స్ట్ లెవెల్, బ్యూటిఫుల్. ఇచ్చారు. సో అందమైన మామిడి చెట్లు, పర్వాలేదు. సో ప్రజలు అటు ఇటు మూవ్మెంట్ అవుతారు కదా, మనకి దానివల్ల ఈ బ్లర్ వస్తుంది. నేను చాలాసార్లు అనుకునేవాడిని ఏంటి అప్పుడు బ్లర్ వస్తుంది అంటే, మూవ్మెంట్ అనేది ఎక్కడ లేకుండా ఓన్లీ స్టేషనరీగా ఉంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ లాల్బాగ్ ప్యాలెస్ అండి. ఇప్పుడు మనకి లాల్బాగ్ ప్యాలెస్ని మనకి మ్యూజియంగా కన్వర్ట్ చేసేసారు మనకి మధ్యప్రదేశ్ గవర్నమెంట్. సో మనకి ఇండోర్ మ్యూజియం ఉంది, ఈ ప్యాలెస్ ఉంది కాబట్టి నేను చక్కగా ప్యాలెస్ అయితే చూసుకుంటూ ఆ మ్యూజియంకి వెళ్దామని చెప్పి ఇదే నేను చూసే టైం అనేది లేదు, అది మనకి క్లోజ్ అయిపోతుంది నేను వెళ్ళే టైంకి. సో ఇది మనకి ఎంట్రన్స్. మ్యూజియం ఉంటే మ్యూజియం చూపిస్తాను, లేకపోతే ప్యాలెసే చూడండి మీరు. ఏంటి ఇక్కడ ఈవెంట్స్ ఏమైనా జరిగాయి ఏంటో, అక్కడ మీరాబాయి బొమ్మ అయితే ఉంది, పర్వాలేదు. బ్యూటిఫుల్. సో ఇదిగోండి, ఇదంతా లాల్బాగ్ ప్యాలెస్ అండి. నేను ఇప్పుడు నడుస్తున్నంత కూడా, కానీ ఇప్పుడు నేను ఇలా వ్లాగ్ చేసి వెళ్ళడం కంటే పరుగులు తీసి ఇప్పుడు వెళ్ళడమే విన్నా. అది క్లోజ్ అయిపోతుంది, మరి ఏమి చూపించలేదు. అంతా కూడా మనకి ఇప్పుడు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అనేది హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంది. మనకి తుగోజీరావు హోల్కర్ డైనాస్టీకి చెందిన రాజు 1978 వరకు ఇక్కడ వాళ్ళ అఫీషియల్గా రెసిడెన్స్ ఉండేది. దాని తర్వాత అతను మరణించాక అతని ముని మనవరాలు ఉషా రే హోల్కర్ తను ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఇది ఎస్టేట్గా మార్చేసింది. తర్వాత మనకి అర్జున్ సింగ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఈ స్టేట్ గవర్నమెంట్కి చెప్పగా స్టేట్ గవర్నమెంట్ స్పందించి వాళ్ళు ఈ రూయిన్స్, దొంగతనాలు ఇవన్నీ కూడా ఎక్కువ జరిగివండి ఈ ప్యాలెస్. చూడండి, ఇదంతా ఓపెన్ ఏరియా కదా. సో ఈ ప్యాలెస్ అంతరించిపోకుండా ఉండడానికి ప్రభుత్వం 64.5 లక్షలు పెట్టి ఆ హోల్కర్ డైనాస్టీకి సంబంధించిన రాజుల దగ్గర కొన్నారు. ఇప్పుడు మొత్తం అదంతా కూడా మనకి మధ్యప్రదేశ్ గవర్నమెంటే హ్యాండ్ ఓవర్లో ఉంది ఇదంతా, ఈ భాగం, ఈ ప్రాంతం అంతా. సో లోపలికి మ్యూజియం ఉంటే మ్యూజియం చూపిస్తాను. ఇక్కడ నేను ఈ సోదంతా ఇక్కడ చెప్పే లోపల అది క్లోజ్ అయిపోతాయి. 5 క్లోజ్, ఇప్పుడు 4:45 అవుతుంది. వెళ్తాను. సో ఇది కూడా మనకి ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. ఇదిగోండి, ఒక 500 మీటర్లు నడిచాక లాల్బాగ్ ప్యాలెస్కి అయితే వచ్చాను. ఇది టికెట్ విండో. టికెట్ తీసుకొని టికెట్ ఇచ్చాడంటే మనకి ఎలా చేస్తారు, టికెట్ ఇవ్వకపోతే ఈరోజు క్లోజ్. టైం అయితే మాత్రం అయిపోయింది, మన వాళ్ళని ఆర్గ్యుమెంట్ ఏం చేయలేం. ఇక్కడ మందిరం అయితే ఉంది, హర హర మహాదేవ్ శంభో శంకర, బ్యూటిఫుల్. సో మ్యూజియం లోపలికి ఎలా చేస్తారో తెలియదు, మరి ఫోన్ మరి ఇక్కడ వరకు అయితే చాలా అద్భుతంగా ఉంది. సో నేను లోపలికి అయితే వెళ్తాను. ఫోన్ వితౌట్ స్టాండ్ అయితే 250 రూపాయలు, ఫోన్ విత్ స్టాండ్ అయితే 400 రూపాయలు. సో నేను బయట ఈ లాల్బాగ్ ప్యాలెస్ ఆ మ్యూజియం ఎక్కడ ఉందని మీకు చూపించేస్తాను. లోపల ఉన్న మనీ అయితే 250 ఇచ్చి మరి వెళ్ళదలుచుకోలేదు, అంటే వీడియోగ్రఫీ తీయదలుచుకోలేదు. సో ఈ అందమైన బ్యూటిఫుల్ గార్డెన్ ఇదంతా చూపించేసి ఇక్కడ నుండి నేను ఇంకొక గణేష్జీ మందిరం ఉంది, ఆ మందిరికి అయితే వెళ్తాను. చూడండి, జూమర్ తగ్గిస్తే నాకు చాలా ఎంత దగ్గరగా ఉన్నా కూడా చక్కగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్, చాలా పెద్దది. ఎంట్రీ గేట్ ఎక్కడ, అదే ఎంట్రీ గేట్. అది సో ఇదే మన లాల్బాగ్ ప్యాలెస్ ఎంట్రన్స్. బ్యూటిఫుల్.
నేను తీసేస్తాను మరి మాట్లాడకండి మీరు కూడా. శబ్దాలు ఏమీ లేకపోతే మరి యూ హ్యావ్ టు ప్యాడ్ ఆన్ మీ. ఇదంతా మనకి అసెంబ్లీ హాల్. బాగుంది, చాలా బాగుంది. చూడండి ఏంటిది, అంతా గ్రానైటా ఏంటి, స్టోన్ అనేది ఇంక్రెడిబుల్. నాకు మెయిన్ కాలుకి దెబ్బ తగిలిపోయి మరి రక్త పోటే మనకి ఎప్పుడు ఇది తప్పవండి. కన్జర్వేషన్ ఆఫ్ లాల్బాగ్ ప్యాలెస్ రిస్టోరేషన్. చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా అసెంబ్లీ హాల్. వర్క్ అనేది జరుగుతుంది అనుకుంటాను. చాలా చాలా అద్భుతంగా ఉంది. నేను ఏం గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి కాబట్టి ఏమన్నది మరి సెక్యూరిటీ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఓకే నో ప్రాబ్లం అంటారు. సో ఉన్నాడు ఒక్క నిమిషం ఇదంతా చూపిస్తుంది. ఇది మనకి ఏంటంటే అదేదో గేమ్ ఉంటుంది కదా, అది ఆడతారు. బాల్ చేసి స్టిక్స్తో టప్ అని కొడతారు. అది సో బాగుంది. చాలా హాస్టల్స్లో కూడా ఈ గేమ్ ఉంటుందండి. చాలామంది అన్నారు నా చేత, బాయ్ మనం కూడా ఆడదాం అన్నారు. కానీ మనం ఎక్కడ మనకి ఆ గేమ్లు గురి చూసి బొక్కలో వేయాలంటే ఈజీయే, కానీ మన అటువంటి సడన్గా మనం గేమ్స్ ఆడమంటే ఆడలేం. ఇదంతా రీడింగ్ రూమ్, బ్యూటిఫుల్ రీడింగ్ రూమ్, బిలియర్డ్ రూమ్. బాగుందండి. ఇంటీరియర్ డిజైనింగ్ అనేది నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు మనకి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇదంతా కూడా వాళ్ళ ఆధీనంలో తెచ్చుకున్నారు కాబట్టి మెయింటెనెన్స్ అనేది అద్భుతంగా చేస్తున్నారు. చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. ఇండోర్ కూడా బ్యూటిఫుల్ సిటీ. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ట్రాఫిక్ అనేది విపరీతం. ఇది బకెట్ హాల్. So whenever you come and visit Indore, make sure you are visiting the beautiful royal residence of Holkar dynasty. చాలా బాగుంది. మొత్తం అంతా డైనింగ్ హాల్ బ్యూటిఫుల్. వాడు చూసాడు కదా, వాడు ఏమనలేదు. ఓకే అంటాడు. నవ్వేస్తే మనకు సిగ్నల్ ఇచ్చేసినట్టేనే. సో మన బాగా వాళ్ళకి అర్థమైపోతుంది. కొంతమందికి ఇందాక కూడా అక్కడ ఫోటో నో మాని అని అన్నారు, కానీ బడా కనపడితే అతను అంటున్నారు, ఏంటి బాబు ఛానల్ అంటే, అవును సార్ ఛానల్ అంటే, ఓకే నో ప్రాబ్లం తీసుకోవాలన్నారు. అతని ముందు తీశాను. ఛానల్ నేమ్ కూడా అడిగారు అతను, ఎందులో పెడతావు నాకు చెప్పు. ఇది మనకి అంత వర్క్ ఇన్ ప్రోగ్రెస్. లోడింగ్ లిఫ్ట్. మరి ఎంత కష్టపడి ఎక్కడి వరకు వచ్చి మనకి ఇండోర్ మ్యూజియం ఆ సెంటర్లో ఇప్పుడు ఇది అలో చేశారు కాబట్టి బాగుంది. చక్కగా ప్యాలెస్ చూడగలిసాను. ఆ ప్యాలెస్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీకు చూపించగలిసాను. లిఫ్ట్ అప్పుడు అలా కూడా ఉన్నాయి. బాల్ రూమ్ మనం ఫట్ మని ఫినిష్ చేసి వెళ్ళిపోవాలి. మరి టైం అనేది ఎక్కువ లేదు కాబట్టి లేడీస్ ఇండియన్ డైనింగ్ హాల్. లేడీస్ ఇండియన్ డైనింగ్ హాల్ ఇది. నాకు ఇప్పుడు అర్థమైంది. టైం అనేది లేదు కాబట్టి జెంటిల్మెన్స్ ఇండియన్ డైనింగ్ హాల్ 5 అయిపోతుంది కాబట్టి తొందరగా దాన్ని జల్దీ కవర్ చేయాలి. సో మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి, అంటే మరి ఇది మార్నింగ్ అయితే నాకు తెలిసి ఎలా చేయకపోయి వచ్చేమో. నాకు ఈవినింగ్ కదా, ఎలాగో టైం అయిపోతుంది అని చెప్పి ఫోన్లో కుర్రాడు ఏదో కష్టపడతాడని చెప్పి ఇచ్చినట్టు ఉన్నారు. మనకి సింహాలు, టైగర్స్, బ్యూటిఫుల్ రియల్ టైగర్స్ లాగే ఉన్నాయండి. ఇది మనకి లేడీస్ క్లాక్ రూమ్. అప్పట్లో లేడీస్ క్లాక్ రూమ్, మెన్స్ క్లాక్ రూమ్ కూడా ఉండేవి. మనకి ఇప్పుడు ఏమీ లేవు, కానీ ఇవి ఆల్రౌండర్ అన్ని. ఈ టైగర్స్ అయితే మాత్రం గూజ్ బంప్స్ చాలా బాగున్నాయి. టైగర్స్ జాయేగి అంటే అటువైపు మనం వెళ్ళాలి.
కానీ నేను అటు పక్క కొన్ని వదిలేసి ఉన్నాను కాబట్టి అవి కవర్ చేస్తాను. బాగుంది, చాలా బాగుందండి. మనకి 20 రూపీస్తో మనకి ఎంత మజా వస్తుందంటే చాలా అద్భుతమైన. సో ఇదంతా సిట్టింగ్ రూమ్. సో ఇదంతా మనకి హోకార్ డైనాసిటీకి సంబంధించిన రాజులందరూ కూడా ఒఫీషియల్ రెసిడెన్స్. ఇది మనకి 1978 వరకు వాళ్ళు ఇక్కడ ఉండడం అయితే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనకి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇదంతా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ద క్రౌన్ హాల్. బ్యూటిఫుల్. సో బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. చక్కగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రావాలి, ఎందుకంటే ఇది చాలా బాగుంది. ఇది నాకు బాగా నచ్చింది కూడా, ఎందుకంటే ఇదంతా హోల్కార్ డైనాసిటీ చెందిన రాజులు అఫీషియల్ రెసిడెన్స్. వాళ్ళ లైఫ్ స్టైల్స్, వాళ్ళ కల్చర్ అనేది మనకి ఇంకా తెలియలేదు, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి ఇదంతా అవుతుంటా. ఒక డైనాసిటీకి సంబంధించిన రాజులందరూ అక్కడ ఉన్నారు. అలియాబాయ్, మహారాణి, వెస్టర్న్ డైనింగ్ హాల్. సో ఓన్లీ 1 ఫ్లోరేనండి. 20 రూపీస్ చార్జ్ చేసినా కూడా ఇట్స్ 100% వర్త్ అనిపిస్తుంది నాకు. ద కౌన్సిల్ రూమ్. కౌన్సిల్ రూమ్ ఇది. అంటే మనం తప్పులు చేస్తే మనకి ఇక్కడ కౌన్సిలింగ్స్ జరుగుతాయి. సరదా మజాక్ చేస్తారు, కానీ ఇట్స్ లైక్ వాట్ ఎవర్ ద ఇష్యూస్, వాట్ ఎవర్ యూ హ్యావ్, దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ దే కెన్ కమ్యూనికేట్ అండ్ రిజాల్వ్ ద ఇష్యూస్. అండ్ ద కింగ్స్ ఆఫీస్. మల్హార్ రావు గారి ఆఫీస్ ఇది. ఆఫీసు చక్కని బుక్స్, లైబ్రరీ, డెస్క్లు, బీరువాలు అవన్నీ కూడా ఇరిడి కర్రలా ఉన్నాయి. నాకు ఇరిడి కర్ర అంటే మనకి ద కాస్ట్లీయెస్ట్ వుడ్ అంటే నా ఉద్దేశపరంగా నేను ఇప్పుడు వరకు ఎదురైన దీంట్లో. బాగుంది, బ్యూటిఫుల్. టైగర్ 11.5. ఆర్కిటెక్చర్ కూడా నెక్స్ట్ లెవెల్, బ్యూటిఫుల్. చక్కగా మ్యూజియం అయితే చూసేసి బయటికి అయితే వచ్చాను. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ మనకి నేను అతని పేరు ఇవ్వలేదు, కానీ ఇక్కడ కొన్ని స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి. స్కల్ప్చర్స్ కూడా మీకు చూపించేస్తాను. సరే, ఇండోర్ పర్యటన అయితే అయిపోయింది. మనకు ఇంకొక గణేష్ మందిరం ఉంది. కొంచెం ఓపిక తెచ్చుకుంటే అది కూడా మనకు కవర్ అయిపోద్ది. సో ప్రజలు అటు ఇటు మూవ్మెంట్ అవుతారు కదా, మనకి దానివల్ల ఈ బ్లర్ వస్తుంది. నేను చాలాసార్లు అనుకునేవాడిని ఏంటి అప్పుడు బ్లర్ వస్తుంది అంటే, మూవ్మెంట్ అనేది ఎక్కడ లేకుండా ఓన్లీ స్టేషనరీగా ఉంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్. అంటే మరి ఇంకా చక్కని వాతావరణం, మన కాలక్షేపం అయితే చేసుకోవచ్చు చక్కగా. బాగుంది ఏరియా అంతా కూడా. మరి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ చక్కగా ప్రజలందరికీ కూడా ఈ అద్భుతమైన మ్యూజియంకి రావడానికి ప్రజలకి ఆస్కారం అయితే ఇచ్చారు. సో అందమైన మామిడి చెట్లు, పర్వాలేదు. నా వాడలాగా అర్థం కావు. సో ఇవేనండి మనకి మ్యూజియం విశేషాలు. చాలా అద్భుతమైన లాల్బాగ్ ప్యాలెస్ ఉంది. ఆ లాల్బాగ్ ప్యాలెస్లో మనకి అద్భుతమైన మ్యూజియం అయితే మనకి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అయితే మనకి ప్యాలెస్ని మ్యూజియంగా కన్వర్ట్ చేసి ప్రజలందరూ కూడా వచ్చేటట్టు ఆస్కారం అయితే చేశారు. సో డెఫినెట్లీ మస్ట్ whenever you come to Indore, make sure you're adding your return to this museum as well. So for now, signing off from Lalbagh Palace. Bye, take care.